మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఎన్టీఆర్ నాయుడు గారు, బ్రదర్ మా తోట వేసి 30 days అవుతుంది, పెట్టుబడి పెట్టాలంటే భయం అవుతుంది. ఈ రేట్స్ చూసి ఏమి చేయాలో అర్థం కావడం లేదు అన్నా. తోట వేసి 30 రోజులు అంటుంటారు, రానున్న సీజన్ కాబట్టి భయపడాల్సి ఎందుకన్నా. ఇది యూట్యూబ్ అన్నయ్య పెట్టాడు రిప్లై కాబట్టి భయపడకండి బ్రో, పరిస్థితులు మార్పు రావచ్చు. ఇప్పటి ధరలు చూస్తే భయపడితే ధైర్యం కోల్పోతాం. మళ్ళీ అప్పటి పరిస్థితులు బట్టి ధరలు ఉంటాయి కాబట్టి కంగారు పడకండి. కర్మణ్యం వాధికారస్తే మా ఫలేషు కదాచన. మన పని మనం చేయాలి, ఆ తర్వాత దేవుని యొక్క కృప. రెండవది, మీ టమాటాలు వచ్చే సమయానికి సీజన్ ఉంటుంది కాబట్టి చూద్దాం, భగవంతుడిని కొలిసి మంచి ధరలు ఉండవచ్చు. ఇక ఎస్ఎస్కే రాయల్ గారు, బాబాయ్ మే 15కి శాంపుల్ బాబాయ్, ప్రైస్ 400 ఉండవచ్చా? మే 15కి శాంపుల్ రేట్ ఎంత ఉంటుందో ఎలా ఉంటుందో తర్వాత విషయం అన్నా, అప్పుడైతే ఎక్స్పోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి కంగారు పెట్టకండి. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే మల్లికార్జున గారు, జూన్ జూలై రేట్ చెప్పండి అన్నా, నువ్వు చెప్తే రైతులకు ధైర్యం. ఎవరు ధరలు చెప్పలేరన్నా. జూన్ జూలై కంటే ఇది మార్చి ఏప్రిల్ మే 2 నెలలు గడవాలి. 2 నెలలు గడిచిన తర్వాత వచ్చే 2 నెలల ధరలు సారీ బ్రో, అంతలాగా ఎవరు చెప్పలేరు. ఏప్రిల్ 20 నుండి స్మాల్ బాక్స్ 300 నుంచి 400 పక్కా. రామకృష్ణ గారు. ఇక సుబ్రహ్మణ్యం గారు, ఆయన సారీ బ్రో. ఇక శ్రీహరి గారు, హాయ్ అన్న, జూన్ జూలైలో 15 కేజీల బాక్సులు అట్లీస్ట్ 300 నుంచి 500 ఉండవచ్చు అన్న, చెప్పండి. అలాగే మీ ఆంధ్రప్రదేశ్ సైడు ఏప్రిల్ మంత్లో కూడా ప్లాంటేషన్ చేస్తారా, కొంచెం చెప్పండి అన్న. మా ఆంధ్రప్రదేశ్ సైడ్ అంటే మాది రాయలసీమ, ఇక్కడ ప్లాంటేషన్ జరుగుతుంది. సంవత్సరం పొడవునా ఇక్కడ ప్లాంటేషన్ ఉంటుంది. మీ ఆంధ్ర అన్నారు కాబట్టి మీది బహుశా తెలంగాణ ఉండవచ్చు. ఇక జూన్ జూలైలో 15 బాక్సు కనీసం 300-500 ఉండవచ్చా అని మీరు అడిగారు. ఇంకా దానికి చాలా సమయం ఉందన్న. 300 ఉండవచ్చు, 600 ఉండవచ్చు, లేదా అంతకంటే తక్కువ కూడా ఉండవచ్చు. కాబట్టి అంత దూరం ఎవరు కూడా ధరలు చెప్పలేమన్నా. ఐఎమ్ వెరీ సారీ.